హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఎస్ఆర్ ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు 11th డిసెంబర్ 2020కి సంబంధించిన డైలీ కరెంట్ అఫైర్స్ని చూద్దాము. దీనిలో ఫస్ట్ వన్, శక్తివంతమైన మహిళగా నిర్మలా సీతారామన్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఫోర్బ్స్ ప్రపంచంలో 100 అత్యంత శక్తివంతమైనటువంటి మహిళల జాబితాలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు 41వ స్థానంలో నిలిచారు. నిర్మలా సీతారామన్తో పాటు హెచ్సిఎల్ కార్పొరేషన్ సిఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అయినటువంటి రోషిని నాడార్ మల్హోత్రా గారు, ఇంకా బయోకాన్ వ్యవస్థాపకురాలు అయినటువంటి కిరణ్ మజుందార్ షా, వీరు కూడా ఈ జాబితాలో చోటును దక్కించుకున్నారు. అయితే ఈ జాబితాలో జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్, వీరు వరుసగా 10వ ప్రథమ స్థానంలో నిలవగా, యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ హెడ్ క్రిస్టిన్ లగార్డ్, వీరు వరుసగా 2వ స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనటువంటి కమలా హారిస్ తొలిసారి ఫోర్బ్స్ జాబితాలో చోటును దక్కించుకున్నారు. మొదటిసారి ఆమె ఏకంగా 3వ స్థానంలో నిలిచారు. నెక్స్ట్ వన్, 2020లో ప్రపంచంలో టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీల జాబితాలో మొదటి స్థానం దక్కించుకున్నటువంటి సోనూ సూద్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. లాక్డౌన్ సమయంలో పేదలకు విశేషమైన సేవలు అందించినటువంటి నటుడు సోనూ సూద్కు అరుదైన గుర్తింపు అనేది లభించింది. 2020లో ప్రపంచంలో టాప్ 50 ఆసియన్ సెలబ్రిటీల జాబితాలో ఆయన ఏకంగా మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. యూకేలోని ఈస్టర్న్ ఐ అనేటటువంటి వారపత్రిక తొలిసారి దీనిని ప్రచురించింది. ఇందులో మొదటి స్థానంలో సోనూ సూద్, 2వ స్థానంలో కెనడా సోషల్ మీడియా స్టార్ లిల్లీ సింగ్లో నిలిచారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్కు 7వ స్థానం దక్కింది. నెక్స్ట్ వన్, గోవధ నిషేధ చట్టానికి కర్ణాటకలో ఆమోదం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. గోవధ నిషేధ చట్టాన్ని కర్ణాటక విధానసభ డిసెంబర్ 9వ తేదీన ఆమోదించింది. అయితే ఈ చట్టం ప్రకారం 13 ఏళ్లలోపు గోవులు, ఎద్దులు, దున్న, గేదెలను వధించడం నిషేధం. 13 ఏళ్లు దాటినటువంటి ఎద్దులను పరిశోధన కోసం లేదా అనారోగ్యం పాలైనట్లు పశు వైద్యుల అనుమతితో వధించే వీలుంది. అయితే వధించేందుకు ఇతర రాష్ట్రాలకు, దేశాలకు తరలించడము శిక్షార్హం. నిబంధనలు ఉల్లంఘిస్తే కనిష్టంగా 3 ఏళ్ళు, గరిష్టంగా 7 ఏళ్ల జైలు శిక్షతో పాటు 50,000 నుంచి 5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. కేసుల విచారణకు ప్రత్యేక న్యాయస్థానం ఏర్పాటు చేస్తారు. ఇప్పటికే ఈ చట్టాన్ని గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో అమలు చేస్తున్నారు. నెక్స్ట్ వన్, కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన చైనా. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. చైనా దేశం తాజాగా కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది. తన సాంకేతికతతో ఆర్టిఫిషియల్ సన్ను తయారు చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సూర్యుడి పేరేంటంటే HL2M టోకోమాక్ రియాక్టర్. ఇది చైనాలో అతిపెద్ద అడ్వాన్స్డ్ న్యూక్లియర్ ఫ్యూజన్ ప్రయోగ పరిశోధన పరికరం అని. ఇది న్యూక్లియర్ ఎనర్జీని విజయవంతంగా ఇవ్వగలదని సైంటిస్టుల అంచనా. చైనా తయారు చేసినటువంటి కృత్రిమ సూర్యుడు అత్యంత శక్తిమైనటువంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కలిగి ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక ఈ న్యూక్లియర్ గుండా వేడి ప్లాస్మాను విచ్ఛిన్నం చేసి దాని ద్వారా 15 కోట్ల డిగ్రీల సెల్సియస్, అంటే అసలు సూర్యుడి మధ్య భాగంలో ఉండే వేడి కంటే కూడా 10 రెట్లు ఎక్కువ ఎనర్జీని విడుదల చేయగలదని చైనా పీపుల్స్ డైలీ దీనిలో వెల్లడించింది. నెక్స్ట్, ఇది ఎక్కువ పవర్ రిలీజ్ చేస్తున్నందున దీన్ని ఆర్టిఫిషియల్ సన్గా పిలుస్తున్నట్లుగా స్పష్టం చేశారు. అయితే సూర్యుడి పరమాణు కేంద్రంలో విపరీతమైన సూపర్ పవర్ అనేది ఉంటుంది. అణువులను విచ్ఛిన్నం చేస్తే దాని నుండి విపరీతమైన ఎనర్జీ విడుదలవుతుంది. అందుకే ఈ రియాక్టర్ ద్వారా చైనా పరిశోధకులు అదే చేశారు. ఈ రియాక్టర్ వాయువ్య చైనాలో
సిచువాన్ ప్రావిన్స్లో ఉంది. 2019లోనే చైనా దీని నిర్మాణాన్ని పూర్తి చేసింది. దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలంగా ముందుకు తీసుకుని వెళ్లేందుకు చైనా ఈ ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది. 2006 నుండి ఈ న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారీపై చైనా సైంటిస్టులు దృష్టి పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో ఫ్రాన్స్ కూడా ప్రపంచంలోనే అతిపెద్ద న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్టర్ తయారు చేస్తుంది. అది 2025 సంవత్సరం నాటికి పూర్తి కానుందని ఫ్రాన్స్ సైంటిస్టులు భావిస్తున్నారు. నెక్స్ట్ వన్, రీసర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూరక్ష పథకం. ఈ పథకం కింద భూముల రీసర్వేకి అవసరమైనటువంటి శిక్షణ, సాంకేతిక సహకారం కోసం సర్వే ఆఫ్ ఇండియా సంస్థతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 9వ తేదీన అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అయితే ఈ కార్యక్రమం కోసం రాష్ట్ర ప్రభుత్వం సర్వే ఆఫ్ ఇండియా కలిసి 70 బెస్ట్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నారు. సర్వే ఆఫ్ ఇండియా నెట్వర్క్లో అవి భాగమవుతాయి. కార్స్ పరిజ్ఞానం, డ్రోన్లు, రోవర్లు వంటి అత్యాధునిక సదుపాయాలను వినియోగిస్తారు. మొత్తం 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే చేస్తారు. డిసెంబర్ 21వ తేదీన ఈ కార్యక్రమం అనేది మొదలవుతుంది. తొలి దశలో 5,000 రెవెన్యూ గ్రామాల్లో జూలై 2021 వరకు సర్వే జరుగుతుంది. ఆగస్టు 2021 నుంచి మరో 6,500 రెవెన్యూ గ్రామాలలో మొదలై 2022 ఏప్రిల్ వరకు కొనసాగుతుంది. మిగిలిన గ్రామాలలో జూలై 2022 నుంచి 2023 వరకు జనవరి వరకు జరుగుతుంది. ఇక మొదటి విడత పూర్తయి రెండో విడత ప్రారంభమయ్యేలోపే సంబంధిత గ్రామ సచివాలయాలలో సబ్ రిజిస్ట్రార్ సేవలు అందుబాటులోకి వస్తాయి. వివాదాల పరిష్కారానికి 660 మొబైల్ మెజిస్ట్రేట్ ట్రైబ్యునల్ పెట్టనున్నారు. నెక్స్ట్ వన్, పాక్ చైనా సంయుక్త వైమానిక విన్యాసాలు. పాక్ చైనా సంయుక్త వైమానిక దళ విన్యాసాలు. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, పాకిస్తాన్ చైనాలు యుద్ధ శిక్షణకు సంబంధించి పరస్పర సహకారం దిశగా మరో అడుగు వేశాయి. పాక్లోని సింధు ప్రావిన్స్లో ఉన్నటువంటి వైమానిక స్థావరంలో షహీన్ అనే పేరుతో సంయుక్త వైమానిక దళాల విన్యాసాలకు శ్రీకారం చుట్టాయి. నెక్స్ట్ వన్, దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై నెట్వర్క్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, కోవిడ్ సంక్షోభిత సమయంలో కొత్త ఉద్యోగాల కల్పనకు, వ్యాపారాలకు ఊతమిస్తూ 22,810 కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ రోజ్గార్ యోజనకు కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. అలాగే దేశవ్యాప్తంగా పబ్లిక్ వైఫై సేవలను మరింతగా విస్తరించే పిఎం వాణి అమలుకు నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం డిసెంబర్ 9వ తేదీన సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజీ 3.0 కింద అమలు చేసే ఏబీఆర్వై ద్వారా కొత్తగా ఉద్యోగాలలో చేరిన వారి భవిష్య నిధిని ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకానికి గాను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 1,584 కోట్లను వెచ్చిస్తారు. మొత్తంగా నిధులను 2020 నుంచి 2023 మధ్య ఖర్చు చేస్తారు. పబ్లిక్ వైఫై పిఎం వాణి దేశవ్యాప్తంగా బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ సేవలను మరింతగా అందించేందుకు వీలుగా పబ్లిక్ వైఫై నెట్వర్క్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. ఎలాంటి అనుమతులు, రుసుం నమోదు అవసరం లేకుండానే పబ్లిక్ డేటా ఆఫీసుల ద్వారా ఈ సేవలు అందిస్తారు. పిఎం పబ్లిక్ వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్గా పిలిచేటటువంటి ఈ కార్యక్రమం దేశంలో వైఫై సేవల్లో విప్లవాన్ని తీసుకొస్తుందని అంచనా. వైఫై సేవల విస్తరణలో భాగంగా 1 కోటి డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నారు. ఆరోగ్యం, ఔషధ రంగాలలో భారత్, సూరినామ్ల మధ్య సహకారానికి సంబంధించినటువంటి ద్వైపాక్షిక ఒప్పందానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదాన్ని తెలిపింది. లక్షద్వీప్నకు హైస్పీడ్ బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ అనుసంధానం కల్పించేందుకు
భూగర్భ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ను వేయడానికి ఆమోదించింది. నెక్స్ట్ వన్, ఆటకు రిటైర్మెంట్ ప్రకటించిన పార్థివ్ పటేల్. దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, టీమిండియా మాజీ వికెట్ కీపర్ పార్థివ్ పటేల్ వీరు అంతర్జాతీయ క్రికెట్తో సహా అన్ని రకాల ఫార్మాట్లకు రిటైర్మెంట్ను ప్రకటిస్తున్నట్లు డిసెంబర్ 9వ తేదీన తెలిపారు. 35 ఏళ్ల పార్థివ్ వీరు టీమిండియా తరపున 25 టెస్టులు, 38 వన్డేలు, 2 టీ20లు కలిపి 1706 పరుగులు, 93 క్యాచ్లు, 19 స్టంపింగ్స్ చేశారు. దేశవాళీ క్రికెట్లో గుజరాత్ తరపున 194 ఫస్ట్ క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 2002లో ఇంగ్లాండ్తో జరిగినటువంటి వన్డే ద్వారా పార్థివ్ పటేల్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. టెస్ట్ క్రికెట్లో అత్యంత పిన్న వయస్సులో అంటే 17 సంవత్సరాల 153 రోజులలో అరంగేట్రం చేసినటువంటి ఆటగాడిగా పార్థివ్ అప్పట్లో రికార్డును సృష్టించాడు. ఇక పార్థివ్ తన చివరి టెస్ట్ మ్యాచ్ను 2018లో దక్షిణాఫ్రికాతో ఆడగా 2012లో ఇంగ్లాండ్తో చివరి వన్డే ఆడాడు. ఐపీఎల్లో పార్థివ్ పటేల్ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఇంకా ముంబై ఇండియన్స్, డెక్కన్ చార్జర్స్కు ప్రాతినిధ్యాన్ని వహించాడు. ఫ్రెండ్స్, మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.